చూడండి నా మాట, కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉన్నాం. కన్నా రిపోర్ట్స్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా పేరు మనోహర్. నేను కర్నూలు జిల్లా జన సైనికుడిని, కోడుమూరు నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప ఉద్దేశంతో మొదలుపెట్టిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు బ్యానర్లు కట్టడానికి వెళ్ళి లేదా జనసేన ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు యువత ఎక్కువగా పాల్గొనడం వల్ల వాళ్ళకి ఒక్కొక్కసారి ఆ ఉత్సాహంలో బైక్ యాక్సిడెంట్లు కానీ లేదా ఫ్లెక్సీలు కట్టేటప్పుడు కరెంటు తగిలి చనిపోయేవారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ పార్టీ చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల నుండి జనసేన పార్టీ క్రియాశీలక మెంబర్షిప్లు కేవలం 500 రూపాయలతో 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ద్వారా దాదాపు ఇప్పటివరకు 3,000 మందికి ఈ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా చేశారు. దాదాపు 25 కోట్ల వరకు జన సైనికులకు లబ్ధి చేకూరింది. దీని ద్వారా జన సైనికుల కుటుంబాలు ఎంతో ధైర్యంగా వాళ్ళు ఒక మనిషిని కోల్పోయినప్పటికీ జనసేన పార్టీ నుండి వచ్చిన ఆర్థిక సాయం వాళ్ళకి ఎంతో తోడుగా నిలబడింది. ఇప్పుడు మేము కళ్యాణ్ గారికి పోయిన సంవత్సరం చెప్పుకున్నాము, 500 అంటే పేద కుటుంబాలు సార్, 500 అంటే కొంచెం ఎక్కువ అవుతుందంటే పెద్ద మనసుతో కళ్యాణ్ గారు 500 రూపాయలని కూడా 400 చేసినారు. ఇప్పుడు ఇంకా జన సైనికులు చాలా ఉత్సాహంగా, పోయినసారి 100 సభ్యత్వాలు చేసిన వాళ్ళు ఈసారి 150, 200 కూడా చేస్తున్నారు. ఒకప్పుడు జనసేన పార్టీ అంటే కేవలం యువత, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు దీనికి సంబంధం లేదు, యువత మాత్రమే అనుకునేవాళ్ళు. ఇప్పుడు మేము మెంబర్షిప్ చేయడానికి వెళ్తుంటే యువతతో పాటు ఉత్సాహంగా పెద్దవాళ్ళు కూడా మాది కూడా చేయండి అని అంటున్నారు. దీనికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన నిజాయితీ, నిబద్ధత, స్వచ్ఛమైన రాజకీయాలు. ఏదైనా చిన్న ఆరోపణ వచ్చినా కూడా వాళ్ళకి నాయకులని విచారణ జరిపి వాళ్ళ తప్పు ఉంటే పార్టీ నుండి తీసేసే విధంగా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇది కదా ఈరోజు కావాల్సింది. రాజకీయాలంటే బూతులు మాట్లాడడం కాదు, అవతల వాళ్ళ పర్సనల్గా వ్యక్తిగత దూషణలు కాదు, నీతిగా నిజాయితీగా క్లీన్ పాలిటిక్స్ చేస్తున్నారు. దానికి ఆకర్షితులై ఈ పెద్దలందరూ ఇప్పుడు జనసేన పార్టీ మెంబర్షిప్ తీసుకోవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు మేము జనసేన పార్టీ జెండా పట్టుకొని తిరిగేటప్పుడు పెద్దవాళ్ళు మమ్మల్ని వీళ్ళేంలే కుర్రాలులే, వీళ్ళ సినిమా రాజకీయం ఒకటే అనుకుంటున్నారు అనే విధంగా మమ్మల్ని చాలా వెకిలిగా ఎగతాళి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మమ్మల్ని చూస్తే అరే మీరు సాధించారా, మీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాడు, ఎక్కడికి వెళ్ళినా సరే 15 కుటుంబాలు ఉన్న ఊరికి కూడా రోడ్లు వేస్తున్నాడు. మీరు ఆంధ్రాలో ఎక్కడైనా ఒక 15 నుండి ఒక 50 కిలోమీటర్ల మధ్యలో ఎక్కడ ప్రయాణించినా కొత్త రోడ్లు దర్శనమిస్తున్నాయి. లేదంటే ఖచ్చితంగా రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. దీనికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ. ఆయన ముఖం చూసి సెంట్రల్ గవర్నమెంట్ మనకి నిజాయితీగా పనిచేస్తున్నాడు అని గ్రామాలకి ప్రత్యేకంగా ఎక్కువ నిధులు మంజూరు చేసి గ్రామాలని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాడు. ఎప్పుడూ వెలుగులు చూడని ఊర్లు ఇప్పుడు వెలుగు కాంతులతో నిండున్నాయి. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేసి మాకు జన సైనికులకు ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చి మమ్మల్ని గర్వపడేలా చేయాలని, ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, జనసేన పార్టీ ఏదో ఒక రోజు దేశంలో కూడా జెండా పాతాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్.